రాజకీయ పరిణామాలను వైసీపీ జాగ్రత్తగా పరిశీలిస్తోంది. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకుండా ఉండేలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. జనసేనకు ఓటు వేస్తే చంద్రబాబుకు ఓటు వేసినట్లేనన్న అభిప్రాయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లేలా ప్రణాళికలు రచిస్తోంది. వైసీపీ అధినేత జగన్ ప్రచారంలో దూకుడు పెంచారు. బహిరంగ సభల్లో తనదైన శైలిలో ప్రసంగాలు చేస్తున్నారు. పదునైన విమర్శలు చేస్తూ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. వైసీపీ హామీలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తున్నారు. అయితే ఎన్నికల్లో విజయం సాధించాలంటే ఇదొక్కటే సరిపోదని జగన్తో పాటు పార్టీ సీనియర్లు భావిస్తున్నారు. ప్రభుత్వ అనుకూల ఓట్లు ఎలాగూ తెలుగుదేశం పార్టీకి గంపగుత్తగా పడతాయి. అదే వ్యతిరేక ఓట్లయితే ప్రతిపక్షానికి తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయి. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు ఒంటరిగా ఎన్నికల్లో పోటీ చేయలేదు. రాజకీయ పరిస్థితులను బట్టి బీజేపీ లేదా వామపక్షాలతో పొత్తులతోనే ఎన్నికల్లో పోటీ చేసింది. విభజన హామీలు నెరవేర్చని కారణంగా బీజేపీతో తెగదెంపులు చేసుకుంది. అయితే అంతర్గతంగా జనసేనతో అవగాహనకు వచ్చిందని వైసీపీ అనుమానం వ్యక్తం చేస్తోంది. అందులో భాగంగానే జనసేన డమ్మీ అభ్యర్థులను బరిలోకి దించుతోందని ఆరోపిస్తోంది. తెలుగుదేశం పార్టీ అనుకూల ఓటు బ్యాంకు చీలకుండా వ్యతిరేక ఓటు బ్యాంకును చీల్చేలా అభ్యర్థులను ఎంపిక చేసిందని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. ఇవాళ జనసేన అభ్యర్థుల కోసం తెలుగుదేశం పార్టీ తన సిట్టింగ్ ఎమ్మెల్యేలని ఎంపీలని కాదని ఎందుకు రెడ్ కార్పెట్ పరుస్తోంది? తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు గెలవడానికి జనసేన తన స్థానాలలో ఎందుకు వీక్ క్యాండిడేట్లను పెడుతోంది? తెలంగాణలోనేమో పెద్ద మహాకూటమిని బిల్డప్ ఇచ్చారు. ఇక్కడ చావు దెబ్బతిన్న తర్వాత ఇక మహాకూటమిగా మనం అందరం కలిసి వెళ్ళలేము, అందుకని ఒక ముసుగు కూటమిగా వెళదాము అనేటటువంటిది చంద్రబాబు నాయుడు గారి గేమ్ ప్లాన్. చంద్రబాబు నాయుడు గారు ఈ ముసుగు కూటమిలో జనసేన ఉంది, వామపక్షాలు ఉన్నాయి, కాంగ్రెస్ పార్టీ ఉంది, బీఎస్పీ ఉంది. టీడీపీ జనసేన మధ్య అంతర్గత ఒప్పందం కుదిరిందన్న వాదనను తన ప్రసంగాలతో ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు జగన్. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూనే టీడీపీ జనసేనకు బుద్ధి చెప్పాలంటూ ఓటర్లకు పిలుపునిస్తున్నారు. జనసేనకు ఓటు వేస్తే అది టీడీపీకి వేసినట్లేనని ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజల సంక్షేమాన్ని గాలికి వదిలేసి వాగ్దానాలను విస్మరించిన చంద్రబాబును ఓడించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నారు జగన్. మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానాలు ఏమీ చేయలేదు. మరి చంద్రబాబు నాయుడు గారు 5 ఏళ్ళు ఏం చేశాడు? ఇందులో ఒక్కటన్నా అమలు చేశారా? మీరే చెప్పండి అని అడుగుతా ఉన్నా. మిమ్మల్ని అందరినీ కూడా నేనే అడుగుతా ఉన్నా. ఈ పెద్ద మనిషి ఏం చేశాడో తెలుసా? ఈ మేనిఫెస్టో మాయం చేశాడు. ఈ మేనిఫెస్టో కన్నా తెలుగుదేశం పార్టీ వెబ్సైట్లో కనిపిస్తే ప్రజలు చంద్రబాబు నాయుడు గారిని కొడతారనే ఉద్దేశంతో ఇది కనపడకుండా మాయం చేశాడు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లలో చీలికను తగ్గిస్తే వైసీపీదే గెలుపుని ఆ పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. ఆ పార్టీ నేతల లెక్కలు ఎంతవరకు కరెక్ట్ అవుతాయో వేచి చూడాలి.